దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. యేసుక్రీస్తు నామములో వందనములు. స్తోత్రాహరుడా, స్తుతికి పాత్రుడా, నీకే వందనాలు. అల్ఫయు ఓమేగయు ఆదియు అంతమై ఉన్నవాడా, నీకే స్తోత్రం. మృతుడైతివే గాని యుగయుగములకు సజీవుడుగా ఉన్న దేవా, నీకే స్తోత్రము నాయన. యేసయ్యా స్తోత్రము. అగ్ని జ్వాలలంటి నేత్రములు గలవాడా, నీకే స్తోత్రం. అపరంజి పాదములు గలవాడా, నీకే స్తోత్రము నాయన. యూదా గోత్రపు కొదమసింహమా, నీకే స్తోత్రము నాయన. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. నేను మీకు చూపించున్న ఈ వీడియో బాదం చెట్టు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనములో అంటాడు దేవుడు, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు, బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా, యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి గనక మరి ఈ బాదం చెట్టు అది ఆకాశం అంత ఎత్తుగా ఉందండి. ఆ బాదం చెట్టు దాన్ని వంచేసరికి చాలా టైం పట్టింది. సాహసం చేశారు పాపం నా పక్కనున్న స్టూడెంట్. దేవుని స్తోత్రాలు. మరి వంచి ఆ చువ్వను వంచేసరికి చాలా టైం పట్టింది. ఇర్మియాకు చూసిన ఆ చువ్వ, మరి ఆ చువ్వను వంచేసరికి చాలా టైం పట్టింది. చూడండి అసలు ఎంత హైట్ ఉందో అది. దేవుని స్తోత్రాలు. అదే బాదం చెట్టు అండి. దాని పక్కనే ఇంకో చెట్టు ఉన్నది. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి